ప్రైజ్ లార్డ్ అమ్మగారు. ప్రైజ్ లార్డ్. ఈ రోజు మీరు వాక్య సందేశాన్ని అందించాలి కదండి, సిద్ధపడి ఉన్నారా? సిద్ధపడున్నా. ఓకే ఓకే. మరి చిన్న ప్రార్థన చేసి సమయం మీకు అందజేస్తాము. ప్రేమలత ప్రైజ్ లార్డ్ అమ్మా. వాక్యం నిమిత్తము చిన్న ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. 6:20కి ముగిద్దరు కానీ జయపాశ్రమ గారు టైం చూసుకుని. ఆ, ఓకే, ప్రార్థన స్తోత్రం చేస్తాం. స్తోత్రం స్తోత్రం. స్తుతులకు పాత్రుడ, స్తోత్రార్హుడ, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అతి ఉన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన కాలం అంతా మీరు ఎక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మందరిని తండ్రి మరి ఒక నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. చేరవచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభా మరి వాక్యం పంచుకుంటుంది కదా జయగారిని తండ్రి, ప్రభా మీ ఆత్మతో నడిపించిన తండ్రి. మాకు కావాల్సిన మరి ఆత్మీయ ఆహారాన్ని తండ్రి ప్రభా మరి అందించడానికి తండ్రి ప్రభా మరి దాన్ని మేము స్వీకరించి తండ్రి ప్రభా మా హృదయాల్లో బదలుపరుచుకునడానికి సహాయాన్ని దయచేయండి తండ్రి. జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా తండ్రి మీ ఆత్మ నడిపింపు సహాయాన్ని దయచేయండి తండ్రి. ఈ కొద్ది ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని యేసుక్రీస్తు పరిట మిక్కిలి వినయంతో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి వాక్య సందేశాన్ని అందించడానికి మన మధ్యలో జయ గారు సిద్ధపడి ఉంటారు. సమయాన్ని జయ గారికి అందజేద్దాం. ప్రైజ్ లార్డ్ అమ్మగారు. సమయం ఇచ్చినటువంటి మరి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చినటువంటి అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. రండి వాక్య ధ్యానంలోకి వెళదాము. మన రక్షకుడైన ప్రభు అయిన యేసు ప్రభు యొక్క ప్రేమలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు దేవుని పాటల ద్వారా మహిమపరిచారు, అందుని బట్టి నీకు వందనాలు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానంలోకి వెళదాము. 136 కీర్తన, దావీదు రాసినటువంటి కీర్తనలు మనము ధ్యానించుకుంటున్నాము. హల్లెలూయా. 136 కీర్తన. ఈ కీర్తనలు మనం చూసినట్లయితే కీర్తనలు కొన్ని దావీదు రాశాడు, కొన్ని మోషే రాశారు, కొన్ని కొరాహు కుమారులు రాశారు, కొన్ని ఆసాపు రాశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తనలు గనక మనం చూసినట్లయితే 136 కీర్తన ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆయన వారి జీవితంలో ఎన్నో మేలులు చేసినటువంటి యొక్క సందర్భాలు మనము చూస్తా ఉన్నాం. 136 కీర్తన మొదటి అధ్యాయము 136. హల్లెలూయా. 136 కీర్తన మొదటి నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభువులకు ప్రభువును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగ చేసెను. ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ సంవత్సర కాలంలో మనం ప్రవేశించామంటే ఆయన కృప నిరంతరము మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చింది. అయితే ఇక్కడ దావీదు గారు రాసినటువంటి కీర్తనలో ఈ కీర్తన గనక మనం చూసినట్లయితే ఇది మోషే గారు రాశారని మనము తెలియపరుస్తా ఉంది. ఇది దేవుని అనుగ్రహాన్ని బట్టి, ప్రేమను బట్టి ఆయనను స్తుతించే కీర్తన అని ఆయన మంచితనాన్ని కూడా మనకి తెలియపరుస్తా ఉన్నాయి. ప్రవహిస్తున్న ఆయన మంచితనం మన ఎడల ప్రవహిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డల, ఆయన అనంత దేవాతి దేవుణ్ణి మంచి విశ్వసనీయ రాజ్యము నుండి అని వర్తిస్తున్నా ఉన్నాయి. దేవుని అనుగ్రహము, ప్రేమ వెల్లడి అవుతున్నది. సృష్టిలోని తన ప్రజలను ఆయన ఈజిప్టు నుంచి విడిపించుటలోను, వారిని ఎడారిలో ఆయన చక్కగా నడిపించుటలోను, వాగ్దానము చేసి సొత్తు వారికి ఇవ్వటములోను సమస్తమును కూడా ఈ కీర్తన మనకి రాసి ఉంది. దీనులపై దయ చూపుటలోను, ఆయన జీవులను పోషించుటలోను,
ప్రియమైన దేవుని బిడ్డ, వాగ్దానం ఇచ్చుటలోను చెప్పాలంటే అమిత శక్తిమంతుడైనటువంటి దేవుడైన సర్వశక్తి, సర్వ సృష్టి కృప, ప్రేమ, ఆయన పరలోక వారసత్వాన్ని వారికి క్షేమముగా నడిపించి వారిని, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన మనకి బద్ధ శత్రు సైతాను నుండి వాడిని, సైన్యాన్ని, బారి నుండి వారిని తప్పించి ఈ జీవిత కాలంలోను తరువాత శాశ్వత జీవము కూడా వారు క్షేమముగా ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. నిజంగా ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు. ఆయన కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు కదండి. అందుకే ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వములో నుంచి, ఇశ్రాయేలుకు ఉన్నటువంటి వేదన స్థితి నుంచి ఆయన విడిపించటానికి చాలినవాడు. కనుకనే ఆయన కృప నిరంతరము మనల్ని నడిపిస్తా ఉంది. దేవుని అనుగ్రహము, ప్రేమ అంతకు ముందెన్నడూ నిలిచిపోలేదు. కానీ మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకెప్పుడు నిలిచిపోదు. అది ఆయన మార్పు లేని సర్వ లోకమునకు ప్రవహిస్తూ ఉంటుంది ఆయన ప్రేమ కదండి. ఈ కింద గనక మనం ఈ వచ్చిన చదివినట్లయితే ఆయన అంటున్నాడు, వారిని సమస్తము బానిసత్వము నుంచి విడిపించినటువంటి దేవుడు కదండి. ఈ సంవత్సరంలో దేవుడు మనకి ఎన్నో మేలులు చేశాడు. ఈ సంవత్సరంలో మనం అడుగు పెట్టామంటే ఆయన కృప, ఆయన కృపే. మనం అనుకుంటాం మన జ్ఞానమును బట్టో, మన అందచందాలను బట్టో, మన ఐశ్వర్యాన్ని బట్టో, మన ప్రేరు ప్రఖ్యాతులను బట్టో, మన యొక్క పలుకుబడిని బట్టో కానే కాదండి. కేవలం ఆయన కృప అండి. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వములో మగ్గిపోతున్నప్పుడు, శ్రమల్లో, కొలిమిల్లో మరి బాధపడుతున్నప్పుడు వారిని విడిపించిన గొప్ప దేవుడు అండి. విడిపించాడు, వారి మొరను విన్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడచిన సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృప చేత మనల్ని భద్రపరిచిన దేవుడు ఆయన. ఆయనే మహోన్నతమైనటువంటి దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు. అందుకన్నాడు, ప్రభువులకు ప్రభువుని స్తుతించుడి, ఆయన స్తుతికి పాత్రుడు, స్తుతికి అర్హుడు అయిన ప్రియమైన దేవుని బిడ్డల. ఎందుకంటే ఆయన నీ పట్ల, నా పట్ల కార్యములు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు అండి కదండి. ఎన్ని కార్యాలు చేశాడని మన జీవితంలో గడిచిన సంవత్సరం అంతా కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో గడిచిన సంవత్సరం అంతా కూడా ఆయన ఎన్నో ప్రమాదాల నుంచి నన్ను విడిపించాడు. పరిచర్యలో ఎన్నో విషయాల్లో తోడుని నడిపించాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్హత కలిగిన వారము కాదు, కానీ ఆయన ప్రేమ వాత్సల్యత మన పట్ల నిరంతరము చూపిస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన యొక్క వాత్సల్యత మన పట్ల చూపించుటకు గొప్ప దేవుడైనాడు. దేవుడైన యెహోవా మనుషుల చేత దేవునికి పిలువబడలేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. మనం ఆయన ప్రేమించట్లా. మొదట ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన నీ పట్ల, నా పట్ల కృప చూపించాడు. మొదట ఆయన కృప మన పట్ల ఉండబట్టి మనము ఆయనను నిత్యము స్తుతించవలసినటువంటి వారమైన, ఘనపరచవలసినటువంటి వారమని, ఆరాధన చేయవలసినటువంటి వారమన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమన్న. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నేను భూమి మీదకి రాక మునిపే, నీవు నేను భూమి మీద జన్మించక మునిపే నీకు నాకు కావలసిన ప్రతిదీ కూడా ఆయన స్వహస్తాలతో, ఆయన నోటి మాటతో సమస్తమును నిర్మించిన గొప్ప దేవుడు, ఏర్పాటు చేసిన గొప్ప దేవుడు. నా కుమారులు కుమార్తెలకు ఏమైతే అవసరమైనట్టు మనము సిద్ధపరుస్తామో అంతకంటే ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు కనుక ఆయన ప్రణాళికలో నీవు నేను ఉండాలని, ఆయన ఉద్దేశంలో నీవు నేను ఉండాలని, ఆయన ఉనికిలో మనము జీవిస్తున్నాము గనక మనం ఆయన ఆరాధించాలని ఆయన ఇష్టపడతాము. ఆయన ఉనికిలో నీవు నేను ఉన్నాము కనుక ప్రియమైన దేవుడు ఆయనను ఆరాధించ బద్దులమై ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా కదండి. చక్కగా మరి దైవ సేవకులు మన కొరకు చక్కగా ప్రతి ఉదయము దేవుణ్ణి ఆరాధించటం ఎంత శ్రేష్టకరమైనటువంటి సమయాన్ని కేటాయించారండి. ఎంతో మంది ప్రజలకు ఈ యోగ్యత లేనప్పటికీ మనకి యోగ్యతను దయచేశాడు దేవుడు.
ఎందుకండి? ఆయన యొక్క ప్రేమ నీ పట్ల నా పట్ల అంత అమితముగా కుమ్మరిస్తా ఉన్నాడు. ఆయన కృప నిన్ను నన్ను దాటి వెళ్ళలేదు కనుక. నిన్ను నన్ను దాటి వెళ్ళలేదండి ఆయన కృప. ఆయన కృప నిరంతరం ఉండి నడిపిస్తా ఉంది మనల్ని. నేనైతే ఈ సంవత్సర కాలము నేను చూస్తానని అనుకోలేదు. అయినా దేవుడు కృప నన్ను జీవింపచేసి ఆయన శాశ్వత జీవముతో నింపి ఆయన ప్రవేశపెట్టడానికి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృప ఆయన బిడ్డల మీద నిరంతరము తోడుండి నడిపిస్తూ ఉంటది. అందుకే ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క జీవితంలో ఆయన కృప నిరంతరము కూడా వారిని భద్రపరుస్తూనే వచ్చింది. ఆయన బిడ్డల నిమిత్తము ఆ రాజును గద్దించాడు. ఆయన బిడ్డల నిమిత్తము సృష్టిని అంతా కూడా నిర్మాణం చేసి ఉంచాడు. ఆయన బిడ్డల నిమిత్తము ఆయనే కలుగు చేసుకున్నటువంటి గొప్ప దేవుడు ఆయన. నీవు నేను ఊరక నిలిచి ఉండి చూస్తే చాలంటండి. అందుకే అంటున్నాడు. ఆయన మాటలు ఒకసారి మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ తిమోతి రాసినటువంటి అపోస్తుడైన పౌలు గారు తిమోతి రాసినటువంటి పత్రిక రాస్తూ అంటాడు కదా, 6వ అధ్యాయము 15వ వచనంలో చూద్దాము. ఒక మాట అంటాడు, ఆయన యొక్క శక్తిని బట్టి, ఆయన యొక్క ప్రభావమును బట్టి ఆయన యొక్క అపోస్తుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే 6వ అధ్యాయము 15వ వచనంలో అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలు చూద్దాం. హల్లెలూయా. 6వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు యేసు శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతి అయిన యుగ కాలమంతయు ఆ ప్రత్యక్షతే కనపరచును. హల్లెలూయా. శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతి యుగ కాలమంతయు ఆ ప్రత్యక్షతను కనపరచును. హల్లెలూయా. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన శ్రీమంతుడు అద్వితీయుడును సర్వాధిపతియు యుగ కాలమందును ఆ ప్రత్యక్షతను కనపరచుచును. ఆ సర్వాధిపతికి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆయన సమీపించరాని తేజస్సులు ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము కలిగిన వాడే. ఆ మనుషుల్లో ఎవ్వడును ఆయన చూడను లేదు. హల్లెలూయా. ఆయన అమరత్వమును ఎంత గొప్పదంటే, ఆయన శ్రీమంతుడు అద్వితీయమైనటువంటి దేవుడు. ఆయనను మనము, ఆయన యొక్క వెలుగును మనము చూడలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, సూర్యుని వెలుగు మధ్యాహ్నమే మనము చూడలేనటువంటి వారము కదండి. సూర్యుని వెలుగును మనం చూడగలుగుతామా? సూర్యుని వెలుగునే మనము చూడలేకపోతే పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క వెలుగును, దేవుని మనము చూడలేము. ఎవరును చూడలేదని చెప్తారు. అంత అమరత్వము కలిగినటువంటి దేవుడే ఆయన. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అమరత్వము కలిగినటువంటి గొప్ప దేవుడండి ఆయన. ఈ లోకములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా గొప్పవారు ఉన్నారంటే వారు దేవునిని స్తుతించేటువంటి బిడ్డలే. అందుకే అంటాడు ఒక మాట, యెహోవాను స్తుతించువారు ఏమంటారంట, వారు నిత్యము ఆయనను స్తుతించువారు, యెహోవాను స్తుతించువారు ధన్యులు. వారు నిత్యము ఆయన స్తుతిస్తూ ఉంటారు. యెహోవా యందు ఆశించుకున్నవాడు గొప్ప ధన్యుడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన పిల్లలు ఇలాగూ ఆశీర్వదించబడతారు. ఆయన యొక్క పిల్లలు నిత్యము కూడా ఆశీర్వాదించబడటానికి వారసులు అవుతారంటున్నాడు. ఎందుకంటే ఆయనే వారికి గుడారముగా ఉంటున్నాడు కనుక, ఆయనే వారికి నివాసముగా ఉంటున్నాడు కనుక, ఆయనే వారికి కాపుదల భద్రతగా ఉంటున్నాడు కనుక, ఆయన యొక్క సన్నిధి ఆ బిడ్డలకు ఆయన నిరంతరము కూడా కాచి కాపాడుతున్నది గనక, ఆయన యొక్క వెలుగు ప్రభావము నిరంతరము ఆ బిడ్డల చుట్టూ ప్రకాశింప చేస్తున్నాడు గనక, పరిశుద్ధాత్మ శక్తి చేత నిరంతరము ఆ బిడ్డలు నడిపించబడుతున్నారు గనక, పరిశుద్ధాత్మ శక్తి బిడ్డల్లో ప్రవేశించినప్పుడు వారు గొప్పగా ఆయన నామాన్ని కీర్తిస్తారు.
పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైతే తాకుతాడో, ఎవరినైతే ఆయన బిడ్డలుగా నివసిస్తారో వారిలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారు గొప్ప శక్తి పొందుతారు. ఆ శక్తి బిడ్డలు పొందుకున్నటువంటి బిడ్డలు నిరంతరమును కూడా అమరత్వము కలిగినటువంటి దేవుడిని, పరిశుద్ధమైనటువంటి దేవుడిని, నిష్కలంకమైనటువంటి దేవుడిని, గొప్ప దేవుడిని నిరంతరము ఆరాధిస్తూ ఉంటారు. ఆరాధిస్తారండి, ఆయన్ని గణపరుస్తారండి, స్తుతిస్తారండి, వేకువనే ఆయన వెతుకుతారండి. అందుకే ఇక్కడ ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజుని ఆయన స్తుతించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన దయాళుడు, ఆయన దయ మన పట్ల నిరంతరము తోడుని నడిపిస్తాం. ఆయన కృప నిరంతరము తోడుండి నడిపిస్తాం. నిజంగా ఇశ్రాయేలు ప్రజల్లో కనుక ఆయన చేసినటువంటి అద్భుత కార్యములు మనము గనక చూసినట్లయితే, ఆయన చేయగలిగినటువంటి అద్భుత కార్యములు గనక మనం చూసినట్లయితే, నీ జీవితంలో, నా జీవితంలో గడిచిన సంవత్సరంలో ఆయన ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యక్రియలు చేశాడు. అవి గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన్ని ఆరాధించకుండా మనము ఉండలేము, ఆయన్ని స్తుతించకుండా ఉండలేము. ఎందుకంటే ఆయన మాత్రమే స్తుతులకు అర్హుడు కనుక. అందుకే అంటున్నాడు ఇక్కడ భక్తుడు, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన మాత్రమే సర్వ మానవాళికి ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు, రాజుల కంటే రాజు అయి ఉన్నాడు, అధిపతుల కంటే అధిపతి అయి ఉన్నాడు. ఆయన అమరత్వమును చూడగలిగిన నరుడు ఎవడు లేడంటున్నాడు. ఎంత గొప్ప విశేషమండి. ఆయన తేజస్సును నీవు నేను నిత్యము కూడా వాక్యము ద్వారా అనుభవించేటువంటి వారముగా ఉంటున్నాం. మన నిజ జీవితంలో ఆయన కృపను మనం గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కృంగిపోయిన నిన్ను ఆయన లేవనెత్తాడు. నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి నీ జీవితాన్ని ఆయన బలపరిచాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన నీతో జతగా నిలిచాడు. గాఢాంధకారములో నీవు సంచరిస్తున్నప్పుడు ఆయన నీకు తోడుని నడిపించాడు. శత్రు సమూహము నీ మీద నిలబడుతున్నప్పుడు ఆయనే నీకు జయమునిచ్చి నడిపించాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి మనం ఆయన కలిగి ఉన్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆయనకు వెలుగుగా అనేక మందికి వెలుగుమై బ్రతకాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన స్తుతించేవారు నిత్యమును కూడా ఆయనను గణపరిచేవారు ధన్యులు, ధన్యులని. అందుకే అంటాడు, నీ మందిరావరంలో నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు, కీర్తిస్తారు. లోకములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమైనా ఉన్నదంటే ఆయన స్తుతించుట కంటే ఘనత ఇంకేమీ లేదండి. మానవులుగా శరీరంగా చూసుకుంటా ఉంటే, శరీరం యొక్క స్వభావం కలిగిన వారు ఆలోచన చేసినట్లయితే పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండుట ధన్యత అనుకుంటారు. ఏదో ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రపంచ మానవాళ్ళు ఉన్నటువంటి జీవితాల్లో వారిని మనము మన పక్కన నుంచి ఉంటే ఎంతో ఘనత అనుకుంటారు. ప్రభువుని బట్టి మాత్రమే ఘనత అండి. ఆయనను కనుకంటే ఘనత మానవుడికి ఇంకెక్కడ లేదండి ఘనత. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుత్వాలను గనక మనము చూసినట్లయితే వారిని ఘనపరచాలి, కానీ మనము ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, వారే మనకి ఘనతగా ఎప్పుడు కూడా మనం ఊహించుకోండి. ఘనపరచాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే వారికి పరిపాలన అప్పచెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము స్తుతించవలసింది ఎవరనంటే పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి మాత్రమే, కానీ దేవుని కంటే ఎవరిని కూడా మనం అధికముగా ఆరాధించటానికి కానీ ఘనపరచటానికి కానీ వీలు లేనే లేదు. ఎందుకంటే ఈ కీర్తన మొత్తము కూడా మనం చూసినట్లయితే వారి జీవితంలో, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి వారు అంటారు కూడా, ప్రియమైన దేవుని బిడ్డల, ఈ కీర్తన వర్ణిస్తూ అంటాడు, ఆయన కృప నిరంతరముడు, ఆయన కృప నిరంతరముడు. రాజులను హతమార్చాడు, ఆయన కృప నిరంతరముండును. శత్రు సమూహముని ఏం చేశాడంట, రూపు మార్చివేసేసాడు.
ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృప మన పట్ల ఈ సంవత్సర కాలం నిరంతరము తోడుని నడిపించాలని మనం ఆయనకి ప్రియమైన దేవుని బిడ్డ అప్పచెప్పుకుందాం. అందుకే ఇంకొక మాట మనం చూసుకుందాము. ఇక్కడ చూసినట్లయితే దానియేలుగా రాసినటువంటి గ్రంథము 4వ అధ్యాయము. హల్లెలూయా. దానియేలుగా రాసినటువంటి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం 3వ వచనం చూద్దామండి. ఒక్క నిమిషం. ఆయన యొక్క మహాప్రభావమును మనము, ఆయన ఔన్నత్యాన్ని మనము తెలుసుకున్నాం. ప్రియమంది, ఆయన సూచక్రియలను ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును. హల్లెలూయా. ఆయన రాజ్యము, ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తెలియపరుస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును. హల్లెలూయా, హల్లెలూయా. తరములు ఆయన ప్రియమైన ఆయన ఆధిపత్యము నిలిచిద్దంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, అధికారాలు చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి కొద్ది కాలం మాత్రమే భూమి మీద వారు చేస్తున్నటువంటి అధికారానికి, పరిపాలనకి కొంతవరకే సమయం ఉంటది. కానీ మన పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆధిపత్యము తరములు నిలుచుదంట. బ్రహ్మాండమైనటువంటి ఆయన యొక్క అద్భుత కార్యములు చేయటానికి ఆయన చాలిన గొప్ప దేవుడు. నీ ఎడల, నా ఎడల, నీ యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, వంశస్థుల ఎడల ఆయన కృప తరతరములు మన పట్ల ఉండునట్లుగా మనము నిత్యము ఆయన గణపరుస్తాం. ప్రియమైన దేవుని బిడ్డ. అందుకే అంటున్నాడు ఇక్కడ దానియేలు గారు యొక్క గ్రంథములో మాట్లాడుతూ అంటున్నారు, ఆయన కృప, ఆయన యొక్క బ్రహ్మాండమైనటువంటి అద్భుతములు, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచున్నట్టు. ఆయన ఆధిపత్యము మన పట్ల తరతరములు నిలుచున్నట్లుగా మనము, దేవుడు ఆయన ఇచ్చినటువంటి ఊపిరి మనం ఉండగానే, ఆయన ఉనికిలో మనము జీవించి ఉండగానే మన తరతరముల కొరకు నిరంతరము స్తోత్రార్పణ చేద్దాం. హల్లెలూయా. నిరంతరము ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటా మన జీవితాన్ని కొనసాగిద్దాం. అందుకే 19 కీర్తనల యోహాను గారు రాస్తూ అంటున్నాడు, 19:16 అంటున్నాడు. ఏమంటున్నాడంటే, 19 ప్రకటన గ్రంథము 19:16 వచనములు అంటాడు. చదువుతారండి ఎవరన్నా? 19:16 వచనం. అక్కడ కొంచెం, రాజులకును రాజును, ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, ఆయన నామము, ఆయన వస్త్రమును మీరు తొడల మీద వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వస్త్రముల మీదను తొడల మీద రాయబడి ఉన్నది. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముల మీదను తొడల మీద రాయబడినది. నిజంగా ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విశేషం. దేవుడు ఆయన యొక్క కృపలో మనము ఉనికి కలిగి ఉన్నాము. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కదండి. నీవు నేను ఆయన దినము స్తుతిస్తా ఉన్నామంటే మనం ఘనులమని కాదండి, కేవలం ఆయన కృప అండి, కేవలం ఆయన కృపే. ఆయన కృప నీ పట్ల, నా పట్ల చూపిస్తున్నాడంటే మనల్ని ఆయన యోగ్యులుగా మార్చాలని, పరిశుద్ధులుగా మార్చాలని, పరిశుద్ధులుగా మనము జీవించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు.
ఒక్కసారి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో చేసినటువంటి ఆయన మేలులను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన స్తుతించకుండా ఉండలేవండి. ఈరోజు మీకు ఈ మాటలు అందించడానికి నేను 3 గంటలకే లేసి ప్రార్థించుకుని, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభా నేను నా ప్రియమైనటువంటి అయ్యా తండ్రి సహోదరులు ప్రభా ఏమి చెప్పాలి, సేవకులు నాకు సమయం ఇచ్చారు అని ప్రార్థిస్తూనే ఉన్నానండి. ప్రార్థిస్తూ నేను టైం కూడా చూసుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృప మన పట్ల నిరంతరమును తోడయండి నడిపిస్తా ఉన్నాడు. దేవుడు ప్రజలకు ఆయన ఈజిప్తు నుంచి విడిపించుటలో కనిపించిన అద్భుతాలు, దేవుని అనుగ్రహము ఇక్కడ ప్రియమైన దేవుడు కనబడుతున్నాయి. అయితే దేవాతి దేవుడు అతని అనుగ్రహమును క్రీస్తు ప్రేమ కలిగిన వాడే ఈజిప్టు వారిని ప్రియమైన దేవుని బిడ్డలారా సైన్య సమూహమునంతటిని కూడా ఎందుకు సంహరించాడు? ఎందుకంటే ఆయన న్యాయమూర్తి, ఆయన దేవుడు కదా. కూడా ప్రియమైన దేవుని బిడ్డ వారి క్రూరత్వము నుండి ఆయన ప్రతి కార్యము చేశాడు. ఆయన కృపను నిరాకరించే హృదయాన్ని, ఆయన కఠినత్వాన్ని, అహంకారాన్ని శిక్షిస్తాడు కూడా. ఆయన దేవుడి ఎడారిలో ప్రయాణంలో ప్రదర్శించిన అద్భుతులు కృప ఎంతో గొప్పవి. ఈ చరిత్ర ప్రియమైన దేవుని బిడ్డలారా నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనకి తెలియపరచబడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ ఈ చరిత్ర అంతా కూడా నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఆరంభమయ్యి ద్వితీయోపదేశ కాండంలో ముగించబడతా ఉంటుంది. ఎందుకంటే ఆయన బిడ్డల పక్షముగా ఆయన చేసినటువంటి మరి కార్యములను బట్టి మనము ధ్యానించుకున్నట్లయితే దేవుడు విశ్వాసుల కోసం ఒక శాశ్వత వారసత్వాన్ని కూడా సిద్ధపరిచాడు. వారు దాన్ని పొందుకోవటానికి వారికి ఆటంకాలు కలిగించే వారిని ఆయన నాశనము చేశాడు ఈ కీర్తనలో కదండి. మనము వారసత్వాన్ని కూడా సిద్ధపరిచాడు ఆయన. వారు దాన్ని పొందుకోవటానికి ఏం చేశాడు ఆయన? వారికి అడ్డంకులు కలిగించే వారిని ఆయన నాశనము చేశాడు. వారసత్వాన్ని ఆయన బిడ్డలముగా, ఆయన యొక్క కుమారులముగా, ఆయన యొక్క వారసత్వాన్ని పొందుకోవటానికి మనకి అడ్డంకులు వస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి శత్రు సమూహాన్ని ఆయన నిర్మూలన చేస్తున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలు, పేదలకు వినయము గల వారికి దీనులకు కృప చూపించేవాడు ఆయన. దేవునికి ఆయనకి ఎంతో ఇష్టము దీనులకు కృప చూపించటము. ప్రియమైన దేవుని బిడ్డల, యెహోవా ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన పరలోక దేవుడు అని ఎంత గొప్ప దేవుని మాటలు మనం చూసినట్లయితే ఇక్కడ ఎజ్రా, నెహెమ్యా, దానియేలు గ్రంథంలో దేవునికి సామాన్యమైన వాటిని నెరవేర్చటానికి దేవుడు అన్నిటినీ ఆయన ఇప్పటికి కూడా పైన వాటి అన్నిటికీ పరిపాలిస్తున్నాడని సూచిస్తా ఉన్నాయి. ఆయనకు కృతజ్ఞతలు అర్చిద్దాం. ఆయన కృప ప్రవాహానికి ఆనకట్టలేదు కనుక మనము కృతజ్ఞతాస్తుతులను చెల్లించుటకు ఆనకట్ట లేనటువంటి వారముగా ఉండుదుముగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృప నిరంతరము తోడుని నడిపిస్తా ఉంది మనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుక్షణం, ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి సంవత్సరము 366 రోజులు ప్రియమైన దేవుని బిడ్డలారా నిన్ను నన్ను ఆయన కృప చూపిస్తూ నడిపిస్తా ఉన్నాడు. ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో ఆయన నిరంతరము వారి పట్ల చూపించేటువంటి దేవుడై ఉంటాడు. ఆయన్ని ఆరాధిస్తున్నావు కనుక, ఆయన నువ్వు గణపరుస్తున్నావు కనుక, ఆయన నీకు గుడారముగా ఉండి ఆయన నీకు వారసత్వాన్ని ఇవ్వటానికి ఇష్టం. నువ్వు ఆయన వారసత్వాన్ని పొందుకోవటానికి నువ్వు సంసిద్ధముగా ఆయనకు సమీపముగా ఉన్నావు గనక ఆయన అంటున్నాడు నీవు నా సొత్తు అంటున్నాడు. అందుకే అంటున్నాడు నా కృప నీ ఎడల చూపించటానికి అది ఆనకట్ట కూడా వేయటానికి వీలు లేదు అంటున్నాడు. తరతరములు నిలుస్తా ఉంది ఆయన కృప. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారు ఆయన బిడ్డల్ని ఎవరైతే ఆయన ఆరాధిస్తారో, ఘనపరుస్తారో, స్తుతిస్తారో, మహిమపరుస్తారో ఆయన కృప వారికి నిరంతరము నిత్యము ఉండి నడిపిస్తూ ఉంటది.
ఆయన కృప గురించి మనం చెప్పుకున్నట్లయితే ఆయన మహాప్రభావము కలిగినటువంటి గొప్ప దేవుడయ్యుండి కూడా మన పట్ల ఆయన కృపను చూపిస్తున్నాడంటే ఎంత ధన్యులు అండి మనం, ఎంత ధన్యులు. అందుకే మనము ఆయన్ని ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి కదండి. అందుకే పాస్టర్ గారు మన కొరకు ఇలాంటి చక్కగా ప్రశస్తమైనటువంటి సమయములో ఆయన్ని ఆరాధించటానికి మనకి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. ఎంత ప్రయాస అండి, ఎంత ప్రయాస ప్రియమైన దేవుని బిడ్డల. అందరూ చక్కగా రెస్ట్ తీసుకుంటున్నట్టు వాళ్ళు కూడా రెస్ట్ తీసుకోవచ్చు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారు వాళ్ళని నేనేదో పొగడతాము కాదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డల వారి పడుతున్న ప్రయాస దేవుడు తరతరాలకి వరకు ఆశీర్వాదమును, కృపను, దీవెను ఇవ్వటానికి వారు ఏం చేస్తున్నారంటే దినదినమును కూడా ఆయన కృప కొరకు ప్రియమైన దేవుని బిడ్డల కనిపెడుతూ ఉన్నారు. ప్రతిరోజు నేను 3 గంటలకి లెగుస్తానండి. ఈ లైవ్ కార్యక్రమం వచ్చినంత వరకు 5 నుంచి 6 వరకు మీలో పాలు పంపులు పొందుకోవటానికి నాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. లేదంటే ప్రార్థనలోనే ఉంటాను. 5 గంటలకల్లా ముగించుకొని చక్కగా ప్రార్థనలోనే మరి ఇక మీ యొక్క ప్రియమైన దేవుని బిడ్డలు దేవుని ప్రశస్తత కలిగినటువంటి పిల్లలతో ఆరాధించడానికి దేవుడు కృప చూపించాడు. మిమ్మల్ని అందరిని కలుచుట, మీతో పాటు దేవుణ్ణి ఆరాధించుట గొప్ప ధన్యత అండి, గొప్ప ధన్యత. ప్రియమని మీరు మేము ఎక్కడగా ఉన్నప్పటికీ, ప్రాంతాలు వేరైనప్పటికీ మనం అందరము కూడా ఏకకంఠముతో ఏక స్వరములతో ఆయన గణపరుస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక, పరిశుద్ధమైన దేవుని పిల్లలము గనక, మనం ఆయన వారసులము కనుక, ఆయన కృప కొరకు మనం నిత్యము కనిపెట్టి ఎదురు చూసేటువంటి వారం కనుక ఆయన కృప నిరంతరము నీకు నాకు ఈ సంవత్సర కాలం అంతా కూడా తోడిని నడిపించాలని ఇష్టపడతా ఉన్నాం కనుక ప్రియమైన దేవుని బిడ్డల ఆయన కృపలో మనము నిరంతరము జీవించుదుము గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ మనందరికీ తోడయిండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహోన్నతుడైన సర్వాధికారి అయిన దేవుడు, మహా ప్రభావం గలవాడు, అమరత్వము గలవాడు అయినను వినయము గలవారము దీనులమైన మన ఎడల కృపను చూపుచున్నాడు. మనం ఏమై ఉన్నామో అది కేవలము ఆయన మహాకృప. బలహీనులమైన మనలను బలపరచుటకు ఆయన ఉచితముగా చూపుచున్న కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని వాక్య పరిచర్య చేసిన సిస్టర్ గారికి అమ్మ వందనాలండి. మరి ఈ మాసపు వాగ్దానం చదివారా? ప్రారంభంలో నేను కొద్దిగా లేట్ అయ్యాను. ఈ మాసపు వాగ్దానం చదివారా జాన్సన్, వాణిశ్రీ గారు? చదవలేదండి. ఓకే ఓకే. ప్రతిరోజు దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకోవాలి మనము. ఒకసారి చదవండి, ముగింపు ప్రార్థనలోకి వెళదాము. ఒకసారి చదవండి యెహెజ్కేలు 36:9. యెహెజ్కేలు 36వ అధ్యాయము 9వ వచనం. జాన్సన్ గారు. నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరుగుగా మీరు దున్నబడి విత్తబడుదురు. ఆమేన్. మన పక్షముగా ఉన్న దేవుడు ప్రతినిత్యము మనకు కృప వెంబడి కృపను కుమరించుతున్న దేవుడు. వాక్య పరిచర్య చేసిన సహోదరికి, కూడి వచ్చిన మీ అందరికీ శుభములు. ముగింపు ప్రార్థన అండి. మన అమ్మగారు ఉన్నారు కదా, తాడేపల్లిగూడెం పట్టణం నుండి పాస్టర్ అమ్మగారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో తెలుగు సెషన్ ముగించుకొని హిందీలోనికి వెళ్తాము. అమ్మగారు ముగింపు ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం అండి. దేవాది దేవునికి, బాబు వారి కుటుంబానికి, చేరువచ్చిన మీ అందరికీ వందనాలు. వీలున్న బిడ్డలందరం మోకరించుదాం అండి.
మహోన్నతుడా పరలోకపు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి ఒక దినము తండ్రి నీ ఉచితమైన మహాకృప ఆయుష్కాల కిరీటము మాకు అనుగ్రహించి ఉదయకాలమే యేసు వైపు చూచాను సహవాస బలిపేటి సన్నిధానానికి వచ్చినట్లుగా తండ్రి నాయన నీ పాద సన్నిధిలో అనేక మందిని ప్రార్థించినట్లుగా, స్తుతించినట్లుగా నిన్ను ఆరాధించి కనపరుచుకునే భాగ్యాలు మా అందరికీ కూడా నిత్యము ప్రతిదినము కూడా నాయన యేసు వైపు చూచానే సహవాసం నాయన ప్రారంభ సమయం నుండి ఈ సమయం వరకు నీ అక్కడ సమయం వరకు మాకు ఇస్తున్న మీ సమయాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంతవరకు నా తండ్రి ఎంతమంది ప్రియులైన బిడ్డలు ఆయా స్థలాల ప్రాంతాల నుంచి చేరి వచ్చారో తండ్రి నాయన అయ్యా కుమారుడి యొక్క వారి కుటుంబ నడిపింపులు ఎంతమంది బిడ్డలైతే సాగుతూ ఉన్నారో వారందరిని బట్టి మరి కొత్త వారిని పాత వారిని బట్టి ఈ రోజు వచ్చిన వారిని బట్టి రాని వారిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాలం కూడా మరి పాటల ద్వారా ప్రార్థనల ద్వారా తండ్రి నాయన వాక్య లేఖన భాగం ద్వారా వివరించడం ద్వారా తండ్రి మరి కుమార్తెను కూడా నిలవబెట్టుకుని నా తండ్రి నీ పాదాల సన్నిధిలో నాయన ఎంతగానో నా తండ్రి నాయన పరిశుద్ధమైన నీ అభిషేక కార్యాలు మాకు జరిగించినందుకే ఈ నూతన సంవత్సరం 3వ తారీఖులో మా అందరి మీద నీ ఆత్మ వర్షాన్ని మరొకసారి కుమ్మరించిన ఆయన మాకు విడుదల కలగజేసినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రియులందరినీ కూడా నాయన ఇదిగో భద్రపరచుకోండి నాయన, దీవించండి, ఆశీర్వదించండి. నీలో ఇంకా ఎదిగి మేము ఫలించినట్లుగా రాకడ పర్యాంత వరకు మా అందరి మీద కూడా నాయన నీ అంచకాల ఆత్మ అభిషేకమును నాయన బలముగా కుమ్మరించమని దేవా మరి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము తండ్రి నాయన. ఇదిగో నడిపిస్తున్న కుమారుడు ధనరాజు గారిని బట్టి అయ్యా భార్య హిమశ్రీ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. పాపలిద్దరిని బట్టి ఆశా చిట్టీల్ని మన నిత్యము కూడా అనేకుల కొరకు నాయన విడువక ప్రార్థిస్తున్న బిడ్డ వాడిశ్రీని బట్టి శ్రీనివాస నాయుడు గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం నాయన. కుటుంబస్తులందరినీ కూడా దీవించండి నాయన. అయ్యా వారితో పాటు మమ్మల్ని కూడా నాయన నీ బల అభిషేకాలతో అయ్యా నీ అంచకాల అభిషేకాల చేత నిండారుగా నింపిన ఆయన నీ సన్నిధిలో ఇంకా మేమందరము కలిసి ఐక్యపడి అనేకులుగా చేర్చబడ్డానికి తండ్రి ఇదిగో ప్రపంచ వ్యాప్తంగా నాయన పరిచర్య విస్తరింపబడ్డానికి తండ్రి నాయన నీ ధర్మశాస్త్ర బోధనలు కుమారుని నోట్లో ఉంచి అనేక మంది వినినట్లుగా వెలిగింపబడినట్లుగా మీ సహాయం ఎల్లప్పుడూ మరి దయచేయమని చుట్టూ కంచిని కాపుదలని అగ్ని నేత్రాలని నాయన మీ పరిశుద్ధ దేవదూతల యొక్క అయా పరిశుద్ధ సహాయాలు కూడా నిండుగా మెండుగా వారి కుటుంబానికి అనుగ్రహించమని మరొకసారి కుటుంబం మీద నీ రక్త ప్రోక్షణ అభిషేకముగా కుమ్మరించమని తండ్రి ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు అయినా మా మధ్యన మాట్లాడిన అయా జయమ్మ గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఎన్నో విపులమైన మాటలు అర్థమయ్యే రీతిలో ఆమె ద్వారా ఈ ఉదయకాలం కూడా మాతో మాట్లాడిన తండ్రి నాయన నీ కృపా కార్యాలతో మా అందరినీ నింపావు దేవా నీ స్తోత్రాలు. నీ వెలుగు చేత మమ్మల్ని మరొకసారి బలంగా కట్టావు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. వారిని వారి యొక్క మరి నాయన ఇచ్చిన పెనివిటి గారిని సేవా పరిచర్యని కుటుంబస్తులందరినీ సంఘస్థులందరినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించి విస్తరింప చేసి అనేకమైన ప్రాంత స్థలాల్లో వారి విరివిగా వాడబడినట్లుగా నాయన నీ కృపా కార్యములు ఇంకొన జరిగించమని దేవా మరి ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఈ సమయం అందు మరొకసారి వచ్చిన బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాలు ఇచ్చి అయా క్షేమాన్ని ఇచ్చి ఆనందంనిచ్చి సమాధానంనిచ్చి విడుదలనిచ్చి నాయన ప్రతి అవసరత తీర్చిన తండ్రి నాయన నీ పరమ స్వస్థతలు వారి ఇంట్లో అయా కుమ్మరించి వారికి కలిగిన వాటిని చిన్న పెద్ద అందరినీ కూడా పేరు చెప్పిన బిడ్డలందరినీ మీ పాదాలకు అప్పగిస్తున్నాం. హిందీ సమయంలోకి వెళ్తున్నారు నాయన, తోడుగా ఉండండి. రాగడ ఆలస్యం అయితే మేమందరం మరలా కలిసి నిన్ను స్తుతించుకునే భాగ్యాలే మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సర్వకృపానిధి అయిన దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన తన సన్నిధి కాంతిని మనందరి ముఖముల మీద ఉదయింపచేసి ప్రకాశింపచేసి కృపలతో నింపి కరుణించునుగాక. దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, కాపుదల క్షేమము మనలను ఏలువాడు రాజులకు రాజుగా తిరిగి వచ్చు పర్యంతము మనం ఆయన యొద్దకు చేరు పర్యంతము సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. పేరు పేరు వరుసన అందరికీ వందనాలు. శుభము కలుగును గాక. మరల రేపటి ఉదయ కాలమున తెలుగు సెషన్ లో తిరిగి ప్రభు సన్నిధిలో కలుసుకుందాం. అంతవరకు దేవుడు కృపలను విస్తరింప చేయును గాక. మంచిది, హిందీ సమయం అయింది. హిందీ సెషన్ లోనికి ప్రవేశిస్తున్నాము. आइए हिंदी सभा में जा रहे हैं ओपनिंग प्रार्थना के साथ। बड़े भाई विश्वनाथ प्रसाद जी, जय मसीह, प्रेज द लॉर्ड। जय मसीह, जय मसीह, जय मसीह।
प्रेज द लॉर्ड। कैसे हैं भाई? अच्छे हैं। बहुत ठंडा है यहाँ, अभी तक तो उजाला नहीं हो पाया है, अंधार है अभी तक। बहुत ज्यादा ठंड है। कोई उपाय करे, आपको संभाले। हाँ, दूसरा क्या है। या प्रभु यीशु की उपस्थिति में, प्रेजेंट में हम सभी संतों को दसों नौ जोड़ करके स्वागत करता हूँ और नया साल मुबारक हो। हैप्पी न्यू ईयर। आपको भी प्रेज द लॉर्ड। हे हमारे पिता स्वर्ग में विराजमान, हम धन्यवाद 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 करते हैं पापा। रात में मीठी नींद दिया, नई सुबह दी, नया साल दिया,